కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పింది, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 మూడు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నిన్న సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు తన పాలనా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు పండుగ పేరుతో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ హామీలను అమలు చేయలేదు, మేము మాత్రం 11 నెలల కాలంలో అన్ని హామీలను అమలు చేశాము. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర నేతలు ఎవరైనా సరే 2014 నరేంద్ర మోడీ గారి హామీల పత్రము, లేకపోతే 2019 హామీల పత్రము, 2024 హామీల పత్రము, ఎన్నికల మేనిఫెస్టోలను తీసుకొని రండి. మేము మా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన హామీల పత్రాన్ని తీసుకొని వచ్చి మా మంత్రులు మీతో చర్చ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. రేవంత్ అన్న, నేను సిద్ధం. నేను అన్ని రకాలుగా ఈ హామీలు, మీరు ఇచ్చినటువంటి బూటకపు హామీలు 6 గ్యారంటీలు మొదలు పెడితే దాదాపు 400కు పైగా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీల మీద మనం చర్చ చేద్దాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి మీ పరిపాలనలో హామీలు అమలైనాయనే విషయం దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మీకు అంటే కొంచెం ఇంగ్లీషు మీకు ప్రాబ్లం ఉంటుంది. ఇంతకుముందుకు కూడా మీరు పార్లమెంట్లో 2 కోట్ల ఉద్యోగాలను బయట చెప్పేటువంటి అంశాన్ని పార్లమెంట్లో మీరు అడిగిన క్వశ్చను, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని చెప్పి పార్లమెంటు సభ్యుని హోదాలో మీరు లోక్సభలో అడిగిన క్వశ్చన్ వేరు, మరి బయట మాత్రము వేరే విషయాల్ని పోర్ట్రే చేస్తారు. ఆ విషయం పైన కూడా మీరు ఇంగ్లీష్కి సంబంధించి ఎవరైనా ట్రాన్స్లేటర్ని పెట్టుకొని మీ మంత్రులను కానీ మీరు కానీ చర్చకు వస్తే నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తాను.